మిజోరం రాష్ట్రంలో తొలిసారి రైలు కూత వినబడబోతుంది. మిజోరం రాజధాని అయినటువంటి ఐజ్వాల్ సమీపంలో ఉన్నటువంటి సైరంగ్ నుండి బైరాబి వరకు కూడా రైల్వే కనెక్షన్ 51 కిలోమీటర్ల మేర విస్తరించారు. మొదటిసారి ఇక్కడ రైలు అనేది పరుగులు పెట్టబోతుంది. 51 కిలోమీటర్లు ఎత్తైన కొండలు లోయలుండి అత్యంత ఎత్తైనటువంటి రైలు నిర్మాణంగా ఇది అని ఒకవైపు రైల్వే అధికారులు చెప్తున్నారు. అసలు రైలు ప్రయాణం ఏ విధంగా ఉంది, అక్కడున్న మనం కూడా అనుభూతి చెంది ఏ విధంగా ఉందో ఒకసారి చెప్దాం. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఇండియన్ రైల్వే వాళ్ళు అద్భుతం సృష్టించారు. ప్రధానంగా మిజోరం రాజధాని అయినటువంటి ఐజ్వాల్లో సమీపంలో ఉన్నటువంటి సైరంగ్ నుండి బైరాబి వరకు కూడా రైల్వే బ్రిడ్జ్ నిర్మించారు. ఈ రైల్వే బ్రిడ్జ్ మొత్తం కూడా ఒకవైపు కొండలు, అదేవిధంగా లోయలతో కూడుకున్నది. మొత్తం కూడా చాలా ఎత్తు అయినటువంటి ఈ ప్రదేశాల్లో ఇండియన్ రైల్వే వాళ్ళు అతి కష్టం మీద దీన్ని ఒక సవాల్గా తీసుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా బైరాబి నుండి అదేవిధంగా సైరంగ్ వరకు కూడా బ్రిడ్జ్ నిర్మించారు. ఈ బ్రిడ్జ్ అనేది మరి కొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రానున్నది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా ఎక్కడికక్కడికి ఒకవైపు ఆ కొండలు కావచ్చు, అదేవిధంగా లోయలు కావచ్చు, మొత్తం 51 కిలోమీటర్ల మేర ఇదే విధంగా ఉంటుంది. మొత్తం అడుగడుగునా కూడా ఒకవైపు అవాంతరాలు, వీటిని అధిగమిస్తూ ఒకవైపు అత్యాధునిక టెక్నాలజీని వాడుతూ కొత్తగా నిర్మించి మరి కొన్ని రోజుల్లోనే దీని ద్వారా మిజోరం ప్రజలకి ఒకవైపు ఇటు లివింగ్ ఆఫ్ కాస్ట్ కూడా చాలా తగ్గనుంది. ఎందుకంటే ఒకవైపు 2 ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉండడంతో ప్రధానంగా ఇటు బంగ్లాదేశ్ అదేవిధంగా మయన్మార్ని రెండింటిని కలిపే విధంగా ఉండడంతో ఇప్పటి వరకు కూడా ఒకవైపు అటు రోడ్డు ఫెసిలిటీస్ సరైన విధానంలో లేదు. అదేవిధంగా రైల్వే ఎక్కడ చేద్దామన్నా కూడా ఈ విధంగా మొత్తం కూడా దాదాపు భూభాగంలో, ఇక్కడ ఈశాన్య రాష్ట్ర భూభాగంలో దాదాపు 90% వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది. మొత్తం కూడా కొండలు లోయలతో కూడుకున్నటువంటి భూమి. ఇప్పుడు దీన్ని ఒకవైపు 2014 మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇప్పటికీ ముగిసింది. ఈ సంవత్సరంలో 2025లో కంప్లీట్ చేసి మరి కొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రానున్నది. దీనికి సంబంధించి కూడా ఒకవైపు మొత్తం 5 స్టేషన్స్ ఏర్పాటు చేశారు. 5 స్టేషన్స్ ఏర్పాటు చేసి మొత్తం మీద మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా చుట్టూ అందమైన కొండల మధ్య మొత్తం కూడా 5 స్టేషన్స్ తో 51 కిలోమీటర్ల మేర దీన్ని విస్తరించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇండియన్ రైల్ వ్యవస్థలో ఇది ఒక మైలురాయిగా ఉండబోతున్నది.